తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడెను. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్య భర్తల మధ్య అనుమానాలు, వ్యవసాయములో నష్టాలు, ధనం నిలకడ లేకపోవడం, రియల్ ఎస్టేట్, మనశ్శాంతి లేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి. గురూజీ శివరామరాజు, ఫోన్ నంబర్ 9908111260. నమ్మకంతో గురుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిని. సో ఈరోజు ఏంటంటే మా సిరి మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ప్రాంక్ వీడియోస్ చేసి బాగా రోజులు అవుతుంది కదా. సో ఈరోజు ఏం ప్రాంక్ అంటే సిరికి గోల్డ్ చైన్ తను మా సిరి నాకు చాలా ప్రేమగా వేసి ఇచ్చింది ఈ చైన్ని. ఆల్రెడీ ఒకసారి బ్రాస్లెట్ పోయింది, తర్వాత మళ్ళీ ఇంకొకటి వేసుకున్నా. సో దీని మీద ఇది పోయింది అనేసి ప్రాంక్ చేద్దాం. తన ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసుకుందాం. ఇది పోయినప్పుడే ఆమె చాలా ఫీల్ అయింది. అంటే కాస్ట్ గురించి కాదు కానీ ఆమె ప్రేమగా తీసిచ్చింది. ఆల్రెడీ నాకు ఇంకొక సిల్వర్ చైన్ తీసిచ్చింది అప్పుడు నేను లవ్లో ఉన్నప్పుడు. సో అది కూడా పోయింది నా దగ్గర నుంచి. ఇది కూడా వేసరికి ఫీల్ అయింది. ఈ సిల్వర్ కాబట్టి ఎంత ఫీల్ అయింది, గోల్డ్ అయితే ఇంకెంత ఫీల్ అవుతుందో అనిపిస్తుంది నాకైతే. గోల్డ్ ఎంత ఫీల్ అవుతుందో అనిపిస్తుంది. సో చూసేద్దాం. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సిరి లోపట్లో పడుకుంది. ఎందుకంటే రాకియాడు 4-5 వరకు నిద్ర ఓడియాడు. కొరుకుతూనే ఉంటాడు, లేపుతూనే ఉంటాడు. ఆడికి ఆకలి అయితే లేపుతాడు, ఏదైనా లేపుతూనే ఉంటాడు. ఒకటి సింగిల్గా ఉంటాడు. ఆడితో ఒకరు కంపల్సరీ ఉండాలి. సో నిద్ర లేదు నాకు నిద్ర. సో సిరి పడుకుంది. మనం వెళ్ళేసి గోల్డ్ చైన్ ప్రాంక్ అయితే వేసేద్దాం. అప్పటి వరకు ఈ చైన్ తీసేసి బాగా ప్రేమగా తీసిచ్చింది ఫ్రెండ్స్. ఇది సో ఇది మా తమ్ముడికి ఇచ్చాడు. ఇది జబ్బులు పెట్టుకోరా. వెళ్ళేసి కెమెరా సెట్ చేసేస్తాను. చెంటలు కూడా బాగా వస్తున్నాయి. వెళ్ళిపోదాం. తన రియాక్షన్ ఎట్లుంటుందో మీరు కూడా చూడండి. సో వెళ్ళిపోదామా? చలో. పొట్టి పొట్టి కూర్చోయే. ఏమైంది చెప్పు. నిద్రనే పోనీ నువ్వు మాత్రం ఎంగి లెక్క అంటావు. అవునులే, నీకు ఒకటి చెప్తే ఏమన్నావా? పొట్టి నీకు ఒక విషయం చెప్ప ఆడ వండుకున్నది. నీకు ఒక విషయం చెప్పానా? ఏం చెప్పు. నిద్రలే నువ్వు మాత్రం ఎంగి లెక్క అంటావు. నాకు మాత్రం నిద్రపోనేవేమే. నైట్ చూస్తే కుక్క, నువ్వు చూస్తే పొద్దునే. నేను కూడా ఇంకో కుక్కనే కానీ ఏం చెప్పు. ఇంకా నసగుట్ట. ఇగో చెప్పమ్మా. చెప్పిన తర్వాత ఆగి ఆగి చెప్పిన తర్వాత ఏమని అన్నాను ప్రామిస్. అరే ఆగి ఇక్కడ కూర్చోయే. చెప్పిన తర్వాత ఏమని నేను ప్రామిస్ చేయి. బొగులేమో ప్రామిస్ చేస్తే చెప్తా, లేకుండా చెప్పాను. సాయిన నిద్ర మళ్ళీ కోపం వస్తుంది. మళ్ళా నైట్ అంతా నిద్రలేము వస్తే. ప్రామిస్ చేస్తే చెప్తాను. అరే చెప్పు భయ్, ఏమన్నా చెప్పు. ప్రామిస్ చేస్తే చెప్తాను. ఈ ప్రామిస్లు తొక్కలు నేను ఏమో చెప్పు. ఒట్టేస్తేనే చెప్తా, లేకుండా చెప్పాను. చెప్పు. పిడవైంది చెప్పే. ఇగో ఏం చెప్పు సార్. మళ్ళీ నువ్వు చెప్తలేవు కదా. చెప్పు. అట్లా వినిపిస్తాయి నాకు, చెవులు బాగా వినిపిస్తాయి. ఇగో అదేంటంటే చైన్ పోయిందే పొట్టి. నాకు రాదా? నిజమే. లేదు నైట్ వండుకున్నానా,
మార్నింగ్ అటు బయటకు వచ్చినా కదా, బయటకు వచ్చి తిరిగింది అన్నట్టు చైన్ లేదు. చైన్ అయినా పడిపోయిందే పొట్టి. నాటకాలు ఆడుతున్నావా? నిజం మరి చింటూ పోయిందా లేదురా? పోయింది. ఏమో 10 రూపాయలు పోయినట్టు ఎంత మంది చెప్తున్నావు, నాటకాలు ఆడుతున్నావా? నిజం చెప్పు, మళ్ళీ దెబ్బలు తింటావు. నిజమే, పోయినా బయటకు పోయినప్పుడు ఏడదైపోయిందేమో అది. ఎట్లా పోగొట్టుకుంటావని అట్లనే చేతి అట్లా పోగొట్టి మెడలు అట్లనే అనేది ఏడినా అయినా పడిపోయింది. నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే మంచి వాల్యూగా పెట్టుకునేది నీకు అస్సలు తెలియదు. ఏదైనా మనకు కావాలని పోగొట్టుకుంటున్నా, అది పోయినప్పుడు అది పడిపోయింది. నీకు చెప్తున్నావు కదా, నీకు చాలా బేజా అవుతారు. అది ఆల్రెడీ అది పెట్టేది ఉంటుంది చూడు, అది లూజ్ అయిన ఉండే, అందుకే పోయినట్టుంది అది. ఎంత ఈజీగా చెప్తున్నాయేమో 20 రూపాయలు 100 రూపాయలు పోయినట్టు. అది ఏంటంట పోయింది అది. ఇక పోయి వచ్చేసరికి చూసుకునేసరికి చైన్ లేదు. అది లెంకినావా మొత్తం? మొత్తం ఇల్లంతా లెంకినా, అన్ని లెంకినా. అది ఏమన్నా చిన్న కాస్ట్ 83,000 అది. అవి కావాలని ఇది ఉన్నది మాత్రం మీకు చూడు, అది కూడా పోగొట్టినావు, మళ్ళీ తీసిన ఇంకా బిల్డప్ ఇయ్యకు. ఇది పోయింది. అది అది అంత చిన్నదే నువ్వు పోగొట్టుకున్నావు అని, పోతే కొని వేసుకొని నేను స్మెల్ లో ఉంచుతా, అది కూడా నీ చేస్తావా? పోయింది, ఏం చేస్తావు? సారీ పట్టే. ఏమన్నావు? పోనే పోనీ మరి ఇక పోయిన దానికి ఏం చేస్తావు? అయితే 83,000 రిటర్న్ ఇస్తాం, ఇప్పుడే ఇస్తా. ఇక కొంచెం మన ఇది ఉన్నది, అదే నువ్వు నిద్రలకి లేచి గుడ్ న్యూస్ చెప్పినట్టు చెప్తున్నావు పోయిందాన్ని. అవు మరి చెప్పకుండా ఎట్లుంటది? నేను చూస్తే మస్తు కొట్టబుద్ధి అవుతుంది నాకు. అవు ఏంది పోనే ఇంక మళ్ళీ వేయించుకున్నాను ఇప్పుడు. అరే పోనీ అనడానికి 1000 రూపాయల 2000 3000 10,000 అది. ఏం చేస్తాం ఇక పోయినప్పుడు ఏం మనది కాదు కాదు. అయినా నీకు ఎప్పుడన్నా నా లవర్ ఇచ్చింది నా బార్ ఇచ్చింది అని జాగ్రత్తగా పెట్టుకునే నీకు తెలుసా? నేను నువ్వు ఇచ్చినవి ఏమైనా అట్లనే పోగొడతానా? నేను చిన్నది కూడా పెట్టుకుంటా, ఇచ్చిన కమ్మలు అట్లనే పోగొడతానా? పడేస్తాను. నేను అది కావాలని పోగొట్ట లేకపోతే పోయిన ఉండే పడిపోయింది అట్లా. అరే నువ్వు ఎంత ఎంత దీనిగా చెప్తున్నావు? పోయింది, ఏం చేస్తాం? పోనీ ఏమవుతుంది? నీకు ఇచ్చుడే నా తప్పు కదా. నేను అప్పటి నుంచి చెప్తున్నాను పడిపోతుంది, ఇంట్లో పెడదాం అంటే నువ్వు మెడల్ వేసుకున్నావు. పోయింది. తెచ్చినది పూజ చేసే కాదు, వేసుకునేకి, అర్థమైందా? వేసుకొని నలుగురిలో తిరుగుతాడు కదా, వేసుకొని ఉండు అని ఇచ్చింది నీకు. పావటే అని ఇయ్యలేదు కదా నేను. నేను కావాలని పోగొడతాను దాన్ని. నీకు అయినా చేస్తాం. మరి ఏం చేస్తావు అనేవాడికి నాకెందుకు చెప్తున్నావు? అవు నీకు చెప్పాలా కదా, నీకు చెప్పకుండా ఎట్లుంటా అని చెప్పినా అంతే. ఎంత ప్రేమతో ఇస్తాను, నువ్వు ఎప్పుడైనా ప్రేమతో ఇస్తే నీకు తెలిసేది. నేను ప్రేమతో ఇచ్చిన కాబట్టి అది ఇచ్చిన వారానికి పోగొట్టుకున్నావు. చైన్ ఇచ్చిన 2 నెలలు అయిందో లేదు, 2 నెలలు అయింది, 2 నెలలకే పోగొట్టేసినావు. నీకు ఎంత ఇది ఉండాలి ఇంకా. అందుకే నాకు ఇవి ఆగే. నువ్వు ఒక పని చేయి, నెక్స్ట్ టైం ఏం చేద్దాం అంటే బంగారు వద్దు, వెండి వద్దు, అట్లానే ఉండు. నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు, నా మీద ఒట్టే చెప్పు. అరే పోయిందే, నా మీద ఒట్టే చెప్పు. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట ఎప్పుడు చెప్పు. నీ మీద ఒట్టు పోయింది అది. అమ్మో గొడవే నా కొడుకో. అమ్మ పోయింది అంటే మరి కావాలని పోగొడతాను ఏమన్నా. అరే 83,000 అది. కొంచెమైనా సిగ్గున్నదా సాయి నీకు? అరే పోయింది ఓనిగా ఏం ఊకే చేస్తున్నావు? పోయింది పోయింది అని అనకు అనకు అనకు, చేయి దించు, నాకు కోపం తెప్పియకు. నేను ఇచ్చినా కాబట్టి ఆ బాధ నాకు తెలుస్తుంది. నువ్వు ఇచ్చినావా? నువ్వేమన్నా ప్రేమతో ఇచ్చిన? పోయింది అది. పోయినప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ ఎప్పుడన్నా తీసుకున్నావు కదా అది, అవన్నీ తెలియదు నాకు. నేను ఇచ్చిన ఫస్ట్ నీకు కాస్ట్లీ గిఫ్ట్ అది. నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు సాయంత్రం పాటుకు అది లెంకొని మళ్ళీ ఇంటికి రావాలి. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. అది కాదే, అరే ఆగి చెప్పింది అది మొత్తం లింకేజ్ వచ్చిన మీద ఏడా లేదు. ఎవరికి ఇచ్చినావురా చెప్పు కరెక్ట్ గా. ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? నాకు ఇంకొక లవర్ ఉన్నది, దానికి ఇచ్చిన. ఇచ్చింటావు, నువ్వు ఇచ్చింటావు. నీకు కాస్ట్లీ గిఫ్ట్ అని కూడా అది ఏం చేస్తాను? అది పోయింది. అది పోయిందని ఎంత సింపుల్ గా చెప్తున్నావు? సింపుల్ గా అంటే ఏం చేస్తావు మరి? నీకు అవసరం లేదు, ఇక మాటలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అగో నేనేమో కావాలని పోగొట్టుకున్నట్టు చేస్తున్నాడు. నువ్వు ఇచ్చినా కూడా అట్టనే పోగొడితే నీకు తెలుస్తా బాధేమో. మరి కావాలని పోగొట్టుకుంటాను కొట్టి మళ్ళీ వేయించుకుందాం పైసలు ఉన్నప్పుడు.
ఫోన్ ఏడక్కడ అది పోయిందే. ఇప్పుడు పోయినప్పుడు ఏం చేస్తాం? నేను వాడిపోయి మొత్తం లింక్ వచ్చిన ఆల్రెడీ. మాట్లాడకు, నీ ముఖం చూపెట్టక వెళ్ళిపో. ఫోన్ ఫోన్ ముట్టకు, నాకు అవసరం లేదు. ఒక్కటన్నా జవాబుదారిగా పెట్టుకున్నాడు రాదు, ఏం రాదు. నీ ఇలాంటి వాడికి తీర్చడు వేస్ట్ అని అర్థమైంది. ఎంత కష్టపడి తీయించిన రూపాయి జమ చేసి ఎంత కష్టం ఉంటుంది ఇంట్లో. ఊకేనే వచ్చేస్తాయి అన్ని. కొంచెం మళ్ళీ సిగ్గున మళ్ళీ పోతే పోని అంట. పోయినప్పుడు ఏం చేస్తాం? కావాలని పోగొట్టుకుంటామా దాన్ని? అది రూపాయల 2 రూపాయల 10 రూపాయల 10,000 అది పోయింది. అది ఎంతదైనా కాదు. అది పోయినప్పుడు ఏం చేస్తాం? అప్పుడు తీసుకున్నప్పుడు ఎంత కష్టపడినా చూసినావు కదా కండ్లారా. లాకెట్ కి అది లూజ్ ఉండేది. అది లూజ్ ఉండేది పడిపోయినట్టు. అట్లుంటే నాకు చెప్పాలి కదా, ఇంట్లో పెట్టాలి కదా. నేను ఆల్రెడీ చెప్పినాడు ఇంట్లో పెడదామే అంటే వేసుకున్నాం పోయింది. ఇప్పుడు నేనేమో నీ బాగోగోలు చూసి నాకే వచ్చింది తంట. నీకు కొనిచ్చింది, నువ్వు వేసుకుంటావు, నలుగురిలో తిరుగుతావు, మంచిగా ఉంటది అని కొనిచ్చిన. కష్టం వచ్చినప్పుడు అది యూజ్ అవుతుందని కొనిచ్చాను. నీ లెక్క పోగొట్టుకునే కొనియలేదు. నువ్వు పోగొట్టుకునే వాడైతే నీకు కొనిచ్చేదాన్ని కాదు. అది పోగొట్టుకున్నా పోతే 2,000 కదా 3,000 కదా అనుకున్నా. ఇది అంత కాస్ట్లీ గిఫ్ట్ పోగొట్టుకుంటే ఇంకా నీకేమంటారు చెప్పు? ఏదో ఫోన్ నేను ఒకటి పోతామని ఇప్పుడు ఏమందట? అయితే నువ్వు ఇచ్చిన కమ్మలు బి నాకు వద్దు, అవసరం లేదు. నేను సరే ఇచ్చే మరి ఇచ్చే. ఇగో నువ్వు ఇచ్చింది నువ్వు తీసుకో. ఇది కూడా వద్దు, నాకేమద్దు. ముక్కలు వేస్తే ఇప్పుడు అది ఇస్తే తీసుకో, నాకు అవసరం లేదు ఇది. తీసుకో ఏమైనా అది పోయినప్పుడు అదోరుడనా ఊరికే నా దగ్గర ఉండే. మరి అవి వెళ్ళిపోతాయి, ఎటన్నా అటు ఉంటుంది, అది వెళ్ళిపోతాయి. సరే అవసరం లేదు కదా నీకు. మంచిది నాతో మాట్లాడకు, నాకు ముఖం చూపించకు. ఇప్పటికైనా ఇంటికి బయటికి వెళ్ళిపో. నువ్వు వెళ్తావా నేను వెళ్ళాలా? మరి వెళ్ళిపో నువ్వే వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలి? నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? మరి కావాలని పోగొట్టుకున్నానా? అవును, నీకు బేజవాబ్దారి ఎక్కువ, అందుకే పోగొట్టుకున్నావు. బేజవాబ్దారి కాదు, ఏం కాదు. నేనెందుకు పోతున్నావు? వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపో. నేనెందుకు వెళ్తావే? మరి నేనెందుకు వెళ్ళాలా? నువ్వు కావాలని పోగొట్టేసుకున్నావు, అమ్మేసుకున్నావు అన్నట్టు కాదు కదా. ఏమో అమ్మేసుకున్నావేమో మరి. అమ్మేసుకున్నావు తెలియదా నీకు? పట్టు, ఇది కూడా అమ్మేసుకో, నువ్వే తిను. సరే థ్యాంక్ యూ. ఇది కూడా అమ్మేసుకున్నా. ఇది ప్రాంక్ చూడే. నిజం పట్టు ప్రాంక్. చింటూ అది నేను అమ్మేసేదా? మమ్మీ కొంచెం మన కామన్ సెన్స్ పెట్టుకో. ఇట్లా కాస్ట్లీ గిఫ్ట్ లా ఎప్పుడు ప్రాంక్ చేయొద్దు, అర్థమవుతుందా? అది ప్రాంక్ కాదే, నిజంగానే పోయింది. కాకపోతే అది ఆ రియాక్షన్స్ ఎట్లుంటాయని వీడియో తీసుకున్నా అంతే. నిజంగానే పోయింది. నిజం చింటూ పోలేదా? మమ్మీ నీ మీద ఇంకా కోపం ఎక్కువ వస్తుంది. అరే నిజం పోయింది. అవునరా? పోయింది అది. దాని ఎట్లుంటాయో పోయి మన ఒక వీడియో అవుతుంది కానీ అట్లా తీసుకున్నా. నిజంగా పోయింది. ఈ పోరాన్ని ఏమంటారు మీరు చెప్పండి? ఎంత కష్టపడి కొనిచ్చానంటే గిఫ్ట్ ని ఉంచుకునే అంత ఇది లేకున్నాక ఇంకేప్పుడు మనం గిఫ్ట్ ఇచ్చుడు, ఆ బాధ ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. పోయింది ఫ్రెండ్స్. ఇక పో, నిజంగా పోయింది. జోక్ కాదు, కావాలని ప్రాంక్ అని అట్లా పెట్టిన. ప్రాంక్ అంటే జర చల్లబడతాయేమో అని చెప్పిన. ఇది ఇదే చైనా లేదు లేదే. పోని పోతే పోనీ ఇంకో మాట్లాడకు నాతోని, అవసరం లేదు. ప్రాంక్ అనేది పాగల్. నిజం ప్రాంక్ అనేది ఉన్నది. చైన్ ఉన్నది, చూపెట్టు. పోయింది. ఓ పోరడా, నాకు టిక్కర్ ఎక్కిపోయాక మళ్ళీ చెప్తున్నా. పోయింది మరి, నిజంగా పోయింది. జోక్ అనుకుంటున్నావా? నిజంగా మమ్మీ సీరియస్ చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు ఉందని. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పను. అవసరం లేదు నాకు, కోపం తెప్పియకు. ప్రాంక్ అనేది అరేంజ్ చూపిరా. నాకే అడిగినవే. వీడు భలే ప్రాంక్ వేసుకున్నాడు. నాకెప్పుడు ఇచ్చిన? ఇదేరా ఇదే నాకెప్పుడు ఇచ్చినవే?
చింటి ఇంకా కేక్ ఉన్నాడు ఇదేరా నాకే ఆడిచ్చినావు ఏంది పొట్టి ఆడికే ఇచ్చింది ఆ వీడియోలో కూడా ఉంటుంది ఇగో పొట్టి ఉన్నది ఇట్రా 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 ఒకసారి ఇట్రా 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 ఇగో ఉంది ఇగో టంటడాన్. పోగొట్టుకుంటా సరే. షీట్ సేమ్ ఉన్నది కదా ఇది నా చైన్ లెక్కన ఉన్నది కదా సేమ్. సో ఫ్రెండ్స్ ఇదేనమాట మా సిరి రియాక్షన్స్. ఇంకా నిద్రలోకి లేచి వచ్చేసింది అమ్మాయి, అట్లా ఫీల్ అవుతుంది. సో చూసిరు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇట్లా వచ్చేసింది లాస్ట్కి. మా సిరి అయితే బాగా కోపంకి వచ్చేసింది. సో పోయింది వచ్చేసరికి ఇదంతా ఒక ఎత్తు అయితే మా తమ్ముడు ఇంకొక ఎత్తు. తమ్ముడు చైన్ అంటే నాకేడు ఇచ్చినవి అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మా అందరూ నెక్స్ట్ వీడియో మా రాఖీ గార్డు గురించి వీడియో అడుగుతున్నారు అందరూ. అది నెక్స్ట్ వీడియో రాఖీ గారిది పెడదాం. సో రాఖీ గాడు డే మొత్తం ఏం చేస్తాడు, మొత్తం దింగని ఉంటాడు. నైట్ మొత్తం నిద్రనే ఓడియాడు. 4-5 అయితే మేము పడుకునేసరికి. సో దాని దింగని అన్నీ చూపిద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.